చూడండి ఇట్లా పఫ్ అయితే పెట్టేశాను. సింపుల్ గా ఎక్కువ లెగిసినట్టుగా లేకుండా పెట్టమని అడిగారనమాట, అందుకోసం సింపుల్ గా అయితే పెట్టాను. సో ఇక్కడ వచ్చేసి ప్రిన్స్ కట్ బ్లౌజ్. సో చూడండి ఇలా చాలా సింపుల్ గా అయితే కుట్టేసుకోవచ్చు అండి. సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇది ఓపెన్ లేకుండా ఇలా అనమాట. సో ఇలా ఫైనల్ గా అయితే ఈ బ్లౌజ్ అనమాట. హాయ్ అండి, ఈరోజు వీడియోలో ప్రిన్స్ కట్ బ్లౌజ్ విత్ పఫ్ హ్యాండ్స్ వచ్చేలాగండి. ఓన్లీ పైన మాత్రమే బుగ్గలు వచ్చేలాగా కటింగ్ అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి లైనింగ్ వచ్చేసి 8 సెంటీమీటర్లే అండి. ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని చూపిస్తాను చూడండి. 80 సెంటీమీటర్లతో కూడా మనము బోట్ నెక్ బ్లౌజ్ ప్లస్ పొడుగు బ్లౌజ్ అండి ఇది వచ్చేసి. సో ఇక్కడ వచ్చేసి నేను డబుల్ లేయర్స్ ఉంది కదా, దీన్ని ఇంకొక మడత వేసుకుంటే మనకు 4 లేయర్స్ గా వస్తుంది. హ్యాండ్స్ కోసం అయితే మనం కటింగ్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఈ విధంగా 4 మడతలు అయితే వేసేసుకొని ఆల్ది జాకెట్ పొడుగు అయితే తీసుకుంటున్నాను, హ్యాండ్స్ పొడుగు. సో ఎంత వచ్చిందో ఒకసారి చూసుకుందాము. పొడుగు వచ్చేసి 10.5 వచ్చిందండి. దానికి ఒక 2 ఇంచులు కానీ 1.5 ఇంచు కానీ ఎక్స్ట్రానే తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 1.5 ఎక్స్ట్రానే తీసుకుంటున్నాను. ఇది ఒక మార్కింగ్ అనేది గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ ఈ 2 ఇంచుల దగ్గర ఈ బాక్స్ షేప్ అనేది ఇలా కొట్టి పెట్టుకోండి. ఇప్పుడు ఏ విధంగా హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలని చూపిస్తా చూడండి. ఇక్కడ మనకు పొడవు వచ్చేసి 10.5, ఇక్కడ దాకానే 10.5. ఇటు సైడ్ 3 ఇంచులు అనేది తగ్గించేసుకొని 10.5 దగ్గర ఇక్కడ డౌన్ షేప్ అనేది తీసేసుకొని ఇక్కడ ఈ విధంగా హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను. దీన్ని ఇప్పుడు ఈ బాక్స్ కొట్టాం కదా, దీని నుంచి ఇట్లా వేసేసుకుంటే మనకు కామెడీ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి. ఇక్కడ మనకి పఫ్ పెట్టడానికి అనమాట. ఇక్కడ మనం ఈ బాక్స్ కుట్టినాం కదా, ఈ బాక్స్ దగ్గర ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి మనకు ఫ్రిల్స్ అనేవి రెడీ అవుతాయి అనమాట. ఇక్కడ నుంచి మనం ఫ్రిల్స్ అనేవి కుట్టుకోవాలి. ఇక్కడ ఓపెన్స్ దగ్గర ఒక టక్స్ అని పెట్టాను. ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మిగిలిన క్లాత్లో మనము ఇలా మొత్తం ఇలా ఓపెన్ చేసేసుకొని ఈ చివరి వరకు ఏదైతే ఉంటుందో క్లాత్ అంతవరకు ఇలా పెట్టేసుకోవాలి. సో ఒకసారి కొలుస్తాను ఎంత వచ్చిందో. సో 11 వచ్చిందండి. పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది ఇలా నడుము లూజుల ప్రకారంగా. సో చూడండి ఇక్కడ చెస్ట్ వచ్చేసి ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలన్నమాట. ఈ చెస్ట్ వచ్చేసి ఆల్తి బ్లౌజ్లో ఇక్కడ బ్యాక్ సైడ్ ఈ నెక్ దగ్గర ఈ విధంగా ఒకసారి కొలిచి చూసుకోవాలి ఎంత వచ్చింది. 19 ఇంచులు వచ్చిందనమాట. 19 ఇంచులు వచ్చినప్పుడు ఇది 38 బ్లౌజ్ అనమాట. 38 అంటే మనం 19 ఇంచులలో సగం ఎంత అక్కడ మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. 19 ఇంచులు ఇట్లా సగానికి ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని 9.5 అయితే వచ్చిందనమాట. 9.5 దగ్గర ఇట్లా మార్కింగ్ అయితే ఇచ్చాను. ఒక 1 ఇంచు కుట్ల కోసం అయితే తీసుకున్నా. 1 ఇంచు మాత్రమే తీస్తున్నాను, క్లాత్ ఎక్కువ లేదనేసి. మీకు క్లాత్ ఎక్కువ ఉంటే ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఎక్కువ తక్కువ ఏమైనా ఉన్నట్లయితే కట్ చేసుకోవాలి. ఇది కింద కంపల్సరీగా హెచ్చు తగ్గులు అనేవి కట్ చేయండి, లేదంటే మనకు హెచ్చు తగ్గులు అనేది క్రాస్గా లెగిసినట్టుగా ఉంటుంది అది బ్యాక్ సైడ్. ఇప్పుడు జాకెట్ పొడవు అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. జాకెట్ పొడవు వచ్చేసి ఆల్తీ బ్లౌజ్లో పైన షోల్డర్ కా నుంచి కింది వరకు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. ఇది వచ్చేసి 14.5 ఉంది. 14.5 అంటే ఒక 1 ఇంచ్ కలుపుకొని 15.5 దగ్గర ఒక మార్కింగ్ అయితే ఇచ్చుకోవాలి. 15.5 దగ్గర ఒక మార్కింగ్ అయితే ఇచ్చినాను. సో ఇప్పుడు ఈ 15.5 దగ్గర ఇక్కడ ఏల్ అనేది ఇలా పెట్టేసుకొని ఇక్కడ దాకా ఈ బ్యాక్స్ ఇక్కడ ఉన్నదంతా ఇక్కడ పైకనే పెట్టేసాను అనమాట. ఇది మనకు ప్రిన్స్ కట్ బ్లౌజ్ చాలా ఈజీ మెథడ్లో అయితే మీకు చూపిస్తున్నాను. ఇది ఎట్లా ఉంటుందంటే నార్మల్ కట్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకుంటామో అదే ప్రాసెస్లోనే ఉంటుంది. ఇట్లా మట్ట పెట్టేసుకున్న తర్వాత ఇది ఆల్తీ బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్ బ్లౌజే అండి. సో ఇలా బోట్ నెక్ బ్లౌజ్ వచ్చేసి షోల్డర్ వచ్చేసి 8కి 2 గీతలు తక్కువ అయితే ఉందన్నమాట. 8కి 2 గీతలు తక్కువ దగ్గర నేను ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేశాను. అదే మార్కింగ్ సంఖ కోసం కూడా తీసుకోవాలి. 8కి 2 గీతలు తక్కువ అనమాట. ఈ లైన్ ఎక్కడ క్రాస్గా పోకుండా ఒకసారి చెక్ చేసుకోవాలి. కింద కూడా ఒకసారి పెట్టుకొని సో ఇక్కడ వచ్చేసి ఈ విధంగా అయితే ఈ విధంగా కొలిచి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనం చెస్ట్ ఎంత తీసుకున్నాము, 9.5 తీసుకున్నాము.
ఒక 1 ఇంచు కుట్ల కోసము. మొత్తం కింది మీదికి ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోవాలన్నమాట. కరెక్ట్గా అయితే వచ్చేసింది. సో ఇక్కడైతే ఒక స్ట్రైట్గా అయితే ఒక లైన్ అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇది ఫ్రంట్ నెక్ మాత్రం కొంచెం ఒక ఎక్స్ట్ అనేది కొంచెం క్రాస్గా అయితే మార్కింగ్ అయితే ఇచ్చుకోండి. ఇప్పుడు ఇట్లా రౌండ్ షేప్ అనేది కట్ చేసుకోవాలి. మనకు బ్లౌజ్ పీస్ ఏ బ్లౌజ్కైనా కానీ ఇట్లా రౌండ్ అనేది తీసుకోవాలి సంక కోసము. సో మామూలు బ్లౌజ్కి ఏ విధంగా సంక రౌండ్ తీసుకుంటామో అదే విధంగా తీసుకోవాలి. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 4.5, ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా 4.5 అయితే ఉంది. ఈ 4.5 ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను. సో ఖచ్చితంగా ఇక్కడ షోల్డర్ సైడ్ అంటే సంక రౌండ్ దగ్గర ఒక 1/2 ఇంచు వేని ఇట్లా ఖచ్చితంగా డౌన్ అయితే చేసుకోండి. సో కింద ఉండేది మనకు బ్యాక్ పార్ట్, పైన ఉండేది ఫ్రంట్ పార్ట్. ఓకేనా. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ ప్రకారంగా చూపిస్తున్నాను. బ్యాక్ పార్ట్ వచ్చేసి 4 ఇంచులు డౌన్ అనమాట. దానికి దీనికి ఇట్లా రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్లో నుంచి ఇక్కడ నుంచి ఒక 1.5 ఇంచు దగ్గరికి కొంచెం పైకి అయితే మార్కింగ్ అయితే చేసుకోండి. ఇటు సైడ్ వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ అనేది క్రాస్ అయితే మార్కింగ్ అనేది చేసుకోండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో నుంచి ఈ విధంగా కొంచెం క్రాస్ అయితే మార్కింగ్ అయితే చేసుకుంటే మనకు బ్యాక్ సైడ్ బాగా అద్దినట్టుగా ఉంటుందన్నమాట. ఈ విధంగా తీసేసేయాలి 1 ఇంచు పైకి. సో ఇప్పుడు వచ్చేసి ఇది 1.5 కానీ 2 ఇంచులు కానీ నెక్స్ట్ అనేది తీసుకోవచ్చండి. పైకి మనకు షేప్ పట్టి కొంచెం పైకి కావాలంటే కొంచెం పైకి అనేది తీసేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి దీన్ని ఇట్లా రౌండ్గా అయితే ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇట్లా తగ్గించేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా తగ్గించుకున్న తర్వాత ఆల్తీ బ్లౌజ్లో మనకు నడుము లూజ్ ఎంత వచ్చింది, మనకు మామూలుగా అయితే కనుక 9.5 కదా, అంటే చెస్ట్ వచ్చేసి 9.5. అంటే మనకు ఇట్లా కోసం కలుపుకుంటే 9.5 12.5 అయితే వస్తుంది. 12.5లో సగం ఎంత 6.2. దీన్ని మళ్ళీ సగం చేసుకుంటే 3.1 అయితే వస్తుంది. 3.1 దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. అటు సైడ్ 1 ఇంచ్ ఇటు సైడ్ 1 ఇంచ్ కలుపుకుంటే మనకు షేప్ పట్టి అనేది తీసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఒక పై నుంచి వచ్చేసి నార్మల్గా ఎవరికైనా కానీ ఒక 9 లేదా 10 అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు షేపు. సో ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఇట్లా తీసేసుకొని ఇలా రౌండ్గా అయితే ఇలా, ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనమాట. ఈ విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను. చూసారు కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కలిపేసుకొని నెక్ అయితే కట్ చేస్తున్నాను. మీరు లేదు ఫ్రంట్ పార్ట్ ఇంకొంచెం కిందికి కావాలంటే మన తర్వాత అయినా కానీ కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ ప్రకారంగా ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా దాని ప్రకారంగా అయితే కట్ చేస్తున్నాను. ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపేసి కట్ చేస్తున్నాను. తర్వాత సంకలోత్ అనేది మళ్ళీ తీసుకున్నాము. అంతే అండి, చాలా సింపుల్గా అయితే తొందరగా కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇది బ్యాక్ పార్ట్లో ఓపెన్ అనేది పెట్టమన్నారు. సో ఓపెన్ పెట్టడం కోసం ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ కుట్ల కోసము. నెక్ వచ్చేసి 5 ఆల్తీ బ్లౌజ్ ఒకసారి చూసుకున్నాము. ఇది వచ్చేసి 5 ఎంతనో ఉంటుంది ఒకసారి చెక్ చేసుకున్నాము. 5.2 అయితే ఉంది. 5.2 దగ్గర ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే చేసుకొని ఇక్కడ కుట్ల కోసము ఇక్కడ మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అనేది పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి నార్మల్గా ఈ షేప్ అయితే ఇస్తున్నాను. ఇది బ్యాక్ నెక్ అండి. ఫ్రంట్ ఉక్స్ కావాలంటే ఉక్స్ పెట్టుకోవచ్చు, మన చాయిస్ అనమాట. సో వీళ్ళు వచ్చేసి ఫ్రంట్ ఉక్సే అడిగారనమాట. సో అందుకోసం వచ్చేసి నేను ఇది కొంచెం నెక్ అనేది కిందికి అనేది దించుతున్నాను. నార్మల్గా అయితే కనుక వీళ్ళ ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 7.5 అయితే సరిపోతుంది. సో ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి మనం ఒక 5.5 తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది వెడల్పు ఎక్కువ వచ్చేసింది కాబట్టి మనం ఒక 5.5 తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రిల్స్ కట్ బ్లౌజ్ అని చెప్పాను కదా. సో అందుకోసం వచ్చేసి ఇటు సైడ్ మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కట్ చేస్తున్నాను.
ఇది వచ్చేసి మనము కుట్టేటప్పుడు పెట్టుకుందాం అనమాట. ఇది వచ్చేసి మనకు సైడ్ బ్యాక్ హుక్స్లు కావాలంటే ఇక్కడ బ్యాక్ సైడ్ ఓపెన్ చేసుకొని హుక్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇవి వచ్చేసి ఫ్రంట్ హుక్స్లు పెట్టమన్నారు కాబట్టి నేను కుట్టేటప్పుడు ఫ్రంట్ అనే హుక్స్లు అనేవి పెడతాను అనమాట. ఓకేనా, ఇప్పుడు దీని ప్రకారంగా మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చాలా ఈజీగానే ఉంటుంది. దీని ప్రకారంగా ఇప్పుడు ఆల్రెడీ మెజర్మెంట్ బ్లౌజ్ కూడా అంటే శారీలో బ్లౌజ్ కూడా కట్ చేసుకుందాము. సో ఇక్కడ వచ్చేసి క్లాత్ని ఇలా 4 మట్టలు పెట్టేసి ఫస్ట్ హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నాను. క్లాత్లో మనం కట్ చేసుకున్నటువంటి హ్యాండ్స్ కటింగ్ అయితే చేసాయండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్ గా అయితే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసాను అనమాట. చూడండి ఇట్లా పఫ్ అయితే పెట్టేశాను. సింపుల్ గా ఎక్కువ లెగిసినట్టుగా లేకుండా పెట్టమని అడిగారు అనమాట, అందుకోసం సింపుల్ గా అయితే పెట్టాను. సో ఇక్కడ వచ్చేసి ప్రిన్స్ కట్ బ్లౌజ్. సో చూడండి ఇలా చాలా సింపుల్ గా అయితే కుట్టేసుకోవచ్చు అండి. సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇది ఓపెన్ లేకుండా ఇలా అనమాట. సో ఇలా ఫైనల్ గా అయితే ఈ బ్లౌజ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.